సార్ అయితే జగన్ గారు ఈ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చారు, గూగుల్ని తీసుకొచ్చారు. అయితే అది నేనే తీసుకొచ్చాను, ఇంతకుముందు నేనే పునాదేశాను అంటున్నారు ఈయన జగన్ గారు. అది ఎంతవరకు కరెక్ట్? చంద్రబాబు నాయుడు క్రెడిట్ దోచుకోవడంలో మంచి దిట్ట ఆయనగా. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటే 40 ఏళ్ళ నుంచి దోచుకుంటా ఉన్నాడు. వాళ్ళు పరిపాలించిన ఆ శంకుస్థాపనలన్నీ ఈయన పావలా చేస్తే, అవతల రూపాయి చేస్తే మా రూపాయిన్నర నేనే చేశానని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు తెలియదు ఏముంది అయింది. సో క్రెడిట్ చోరీ వీళ్ళు చేశారు, వాళ్ళు కాదంటారా? ప్రజలకు తెలుసు ఇప్పుడు ఏం తెచ్చారనేది ఏంటి అనేది. ఇప్పుడు వాళ్ళు మొన్న చంద్రబాబు నాయుడు 76 ఏళ్ళు పుట్టినరోజు తప్పితే ఒక లోగో వేసారు చంద్రబాబు నాయుడు చుట్టూ మాట. ఆ కంపెనీల్లో చూడండి, మీరు ఏదైనా సరే ఆ లోగో మీరు ఎక్కడైనా పాంప్లెట్ పంపించమని మేము పంపిస్తాం. దాంట్లో జగన్ ఎన్ని కంపెనీలు తెచ్చాడు, చంద్రబాబు ఎన్ని తెచ్చాడు, ఆ జగన్ తెచ్చిన కంపెనీలకి మేము తెచ్చామని చెప్పి ఎన్ని పేర్లు పెట్టుకున్నారు అనేది ప్రజలందరూ గమనించారు. ఎందుకంటే వాళ్ళు పెట్టడమే మంచి పని చేశారు, ప్రజలకు కూడా నిజంగా తెలియజేశారు. వాళ్ళు జగన్ చేసిన మంచి పనులు ఏంటి అనేది, మేము చేసిన పనులు అనేది 2014 నుంచి 2019 దాకా వాళ్ళంతా డెవలప్ చేశారు. కరోనా ఉన్న 2 సంవత్సరాల్లో వాళ్ళకు ఉన్న 30 నెలల్లో 40 సంవత్సరాల అభివృద్ధి ఎంత ముందుకు వెళ్ళిద్దో ఆ 30 నెలల్లోనే చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఎవరి పరిపాలన అనేది మనం గ్రహించుకుంటే ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో గట్టిగా ఏదైనా కానీ సమాధానం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సార్ ఇంకో సిల్లీ కామెంట్ ఏంటంటే, హిందూయిజాన్ని జగన్ సరిగ్గా పాటించరంటారా? ఎందుకంటే మొన్న శంకుస్థాపనకి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కనీసం ఉంగి కొట్టకుండా పురోహితుడిని రాయి పైకి లేపమని ఆయన కొబ్బరికాయ కొట్టడం, ఎందుకు హిందూయిజానికి ఆయన వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అంటే అన్ని మతాలు సమానమైతంగా ఉంటాడు మాట. అంతే హిందీతో ఒకటి, ముస్లిం ఒకటి, క్రిస్టియన్స్ అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే వీళ్ళైతే మిగతా మతాలన్నీ వేరు చేసి హిందూ మతాన్ని కట్టుబడినప్పుడు హిందూ మతం ద్వారానే పార్టీ డెవలప్ చేసి హిందూ మతం ఎక్కడైతే ఉందో అక్కడే పోటీ చేసి అక్కడే గెలిపించి ప్రజలందరూ డివైడ్ చేసేవచ్చు కదా. క్రిస్టియన్ వాళ్ళతో పోటీ చేయించుకొని అక్కడ ముస్లిం ఉంటే ముస్లిం చేయొచ్చు కదా. భారతదేశం అన్న తర్వాత ఐకుమ్మడిగా భారతదేశం ఏంటంటే అన్ని మతాల సంబంధం ఉమ్మడి దేశంగా ఇండియా ఉంది. అలాగే రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు చూసినా సరే అన్ని మతాలు కలిసి ఉంటాయి, అన్నీ సమానతంగా ఉంటాయి. అంతే హిందూ మతం ఒకటి, క్రైస్తవ మతం ఒకటి, ముస్లిం మతం అని జగన్ ఎప్పుడు చూడాల. అందరూ నా కుటుంబం ఉన్నాడు, ఆ కుటుంబంలో నేను ఒక్కడిని కాబట్టి మీరు కూడా చేర్చుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. అంతేగాని హిందూ మతానికి వ్యతిరేకంగా కొబ్బరికాయ కొట్టాలంటే కొబ్బరికాయ కొడుతున్నప్పుడు పంతులు గారు అక్కడ రాటు ఉంది కాబట్టి తీసుకుని ఇమ్మన్నది. అది బరువుగా ఉంది కాబట్టి అది కొట్టమన్నది. చంద్రబాబు నాయుడు గారు కొన్నిసార్లు ఆయన కూడా కొట్ట వంగలాగా ఆళ్ళతో కొట్టించిన కూడా ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు. ఆయన అంటే ఏజ్ సార్, ఈయన ఎంగు కదా. ఎవరు ఏజారు? ఆయన అంటే పెద్ద ఆయన చంద్రబాబు గారు, జగన్ గారు అంటే ఎంగుగానే ఉన్నారు, ఇంకా చిన్న వయసులోనే ఉన్నారు. జగనే ఇంకా ఏమి చేయలేడు. జగన్ ఇంకా కుర్రాడు, చంద్రబాబు నాయుడు కుర్రాడు 25 కుర్రాలు అన్నప్పుడు మరి ఆయన కొట్టాలి కదండి. అదే ఫాలో అవుతున్నారు అంటారా? నెక్స్ట్ సిచ్యువేషన్లో క్రికెట్ దీనిలాగా పైకి పెట్టించుకున్నారు, కొబ్బరికాయ కొట్టడానికి వంగే అవకాశం లేకుండా, దాని మీదే ఉంటారు జగన్ గారు. ఎవరి ట్రెండ్ వాళ్ళదండి. ఎవరు సోషల్ మీడియాకి వాళ్ళు ఎవరు కావాల్సిందంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు చూపించుకుంటూ ఉంటారు అన్నమాట. మా నాయకుడి గొప్ప అంటే మా నాయకుడి గొప్ప అంటే మగను అంటే అక్కడ ఉన్న లోపాలు చూపించారు ఎవరు. నాకు తగ్గట్టు నేను చూపిస్తాను, నేను చెప్పేది నేను చూపిస్తా. జనాలకి కానీ తెలియక ఏంటంటే వాస్తవాలు అయ్యో నిజం అనుకుంటారు అంతే. ఇంకోటి వచ్చేసి మాది గూగుల్ ట్రెండ్, మీది గొడ్డల ట్రెండ్ అంటున్నారు వీళ్ళు, అది ఎంతవరకు కరెక్ట్? గొడ్డల ట్రెండ్లన్నీ తెలియదు ఏమో చంద్రబాబు నాయుడు గారు. మొన్న రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్ గారు చనిపోయారు. రైల్వే స్టేషన్ జోబు ఆయన చరిత్ర మొత్తం చెప్పమంటే చెప్తానంటారు. అది ఏంటి అలాంటి దొంగకి ఎన్ని చరిత్రలు చేయడం, ఎన్ని గొట్టలు చేయడం, ఏం చేయాలో ప్రతిదీ కూడా జనాలకి తెలుసు. అది మేము చెప్పవసరలా, బాగా సీనియర్లు ఉన్నారు, మేము పిల్లలం కాబట్టి మాకు సగం తెలుసు. ఆయనే అంతటా వాళ్ళకి చెప్పినప్పుడు మేమే ఎంత అండి. చంద్రబాబు నాయుడు గురించి ఆయన 4 రోజులు ముఖ్యమంత్రి చేశాడు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన పనిచేశాడు కదా. ఆయన ఇదేంటి అనేది ఆయన భాస్కర్ గారికి తెలియదా? ఆయన చెప్పి 4 రోజులకి చనిపోయాడు. ఒక్క వీళ్ళు కూడా ఏదైనా చేసి ఉండొచ్చు కదా నాదెళ్ల మనోహర్ గారిని. మాకైతే డౌట్. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని ఎంచుకోవడం జరిగింది, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం అంటే వాళ్ళ పార్టీ కాబట్టి, వాళ్ళ సిద్ధాంతం కాబట్టి వాళ్ళు ఏదైనా అవసరం ఇండియాకి కూడా ప్రకటించుకుంటారు. నా పార్టీ అయితే నేను ప్రకటించుకుంటే వాళ్ళు ప్రజలకి ఏం చేసావన్నదే కావాలి. ప్రజలకి మనం ఇచ్చిన ఆయన యువగలం పాదయాత్రలో 100 హామీలు ఉన్నాడు, 100 హామీలు విన్నానని చెప్పాడు. దాంట్లో ఒక 5 హామీలు సక్సెస్ చేశానని చెప్పమన్నాడు నారా లోకేష్ గారిని. నేను రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తానండి. ఎంతమందికి జాబ్కి ఇచ్చారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీలో ఉన్న జాబులన్నీ నేను ఇచ్చానని చెప్తున్నాడు. ఏంటి మెడికల్ కాలేజీ ఆయన ఉన్న 40 ఏళ్లలో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. కనీసం ఆయన చేతులతో శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజీ ఒకటైనా చూపించమని చెప్పండి. రాజశేఖర్ గారి ప్రీజిమెంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ చుట్టుపక్కల ఎక్కడైనా కానండి ఇంజనీర్ స్టూడెంట్ ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రీజిమెంట్ వల్ల
ప్రతి ఇంట్లో కూడా ప్రతి తల్లి కూడా ఎవరైనా సరే ఇంజనీరింగ్ బిడ్డను చదివించుకున్నారు. అలాంటిది ఏదైనా ఆరోగ్యశ్రీ తెచ్చారనుకోండి, ఒక ఆరోగ్యశ్రీ ఈ ఉండబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆయన పేరు చెప్పారు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఏదైనా ప్రజలకు నిత్యంగా ఇది బలమైనగా ఉపయోగపడేది ఏదైనా ఉందంటే చెప్పమనండి. సార్ ఇంకొకటి, ఈ మధ్య అన్న క్యాంటీన్లు తీసేయిందని జగన్ గారు అన్నట్లుగా వినిపిస్తుంది. ఎందుకు అంటే కనీసం ఒక 5 రూపాయలతో మినిమం ఒక పూట గడవని వాళ్ళు 5 రూపాయలతో కడుపు నిండా తింటున్నప్పుడు దాని మీద ఎందుకు తీసేయమండం జగన్ గారు? అవి తీసేయమండం దేనికి? జగనన్న 5 రూపాయలు పెట్టడమా 10 రూపాయలు పెట్టడమా భోజనం పెట్టడం వల్ల ఇబ్బంది లేదు. ఆయన ఎప్పుడు పేదవాడికి ఎప్పుడు కూడా దగ్గరగా ఉండే మనిషి. అలాంటిది అన్న క్యాంటీన్లు తీసేయండి, ఆ భోజనాలు తీసేయండి అని చెప్పాలా. దానికి ప్రత్యేకంగా ఎక్కడైనా సచివాలయాలు తీసుకొచ్చాడు. ఆ సచివాలయ వ్యవస్థలని అవన్నీ మానిపించి ఆ ఉద్యోగాలను తీసి మళ్ళీ దాంట్లో అన్న క్యాంటీన్లు పెట్టారు. సరే దాని బదులు వేరే ఇంకో దగ్గర పెట్టుకోవచ్చు కదా. ఎమ్మెల్యేలు క్యాంటీన్లు ఇళ్ళ దగ్గర ఆఫీసుల దగ్గర ఉంటాయి, అక్కడే ప్రత్యేకంగా అన్నదానం పెట్టుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ అలా పెట్టుకోవచ్చు. ప్రజా పరిపాలన చేసే దాంట్లో మళ్ళీ తీసుకొచ్చేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షలు కడితే 40 లక్షలు కడుతున్నారు. డబ్బులు వృధా చేయొద్దు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వృధా చేస్తున్నారు, ఆ డబ్బులు ప్రజలకు ఉపయోగించాలని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి రేజు కూడా డబ్బులు ఉపయోగపడేది ప్రజలకి నిత్యం ఏదైతే కావాలో అదే చేశాడు తప్ప డబ్బులు అప్పు చేయడం కానీ తేడం కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ ప్రజల సొత్తు కాబట్టి నేను ప్రజల మనిషిని కాబట్టి ప్రజలకి లోగుపడి ఉండి పరిపాలన చేయాలి కాబట్టి అలాగే చేశాడు ఆయన. అలాగే ఈ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరే కూడా దాన్ని ఒంటెత్తి పోతున్నారు తప్ప వాళ్ళే ఐక్యత లేదు. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. మీరు ఎలా చెప్పగలరు వాళ్ళకి ఐక్యత లేదనే విషయాన్ని? ఏ విషయాన్ని చుట్టుమూలకి వెళ్ళి ఎక్కడెక్కడ బయటపడుతుంది కదా మేడం. ఇప్పుడు ఏదైనా మాట్లాడాలంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఒక తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మాట్లాడుతున్నారు తప్ప జనసేన నాయకులు మాట్లాడుతున్నారు. బీజేపీ ఉన్నారో లేదో కూడా తెలియదు. అసలు పేరుకి మేము ఉన్నాం అంతే. వాళ్ళు ఎక్కడైనా మాట్లాడుతున్నారా? అది ఆ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడుతున్నారు? భవిష్యత్తులో పొత్తు కుదరకపోవచ్చు అనేది కూడా ఏమన్నా ఉందంటారా? పొత్తు బాగుండదు అంటారా? ప్రస్తుతానికి అయితే పొత్తు ఉంటుందండి. లోకేష్ బాబు సీఎం గీఎం అంటున్నారుగా, ఆ తర్వాత ముక్కలైపోవచ్చు. ఆయన లోకేష్ గారు సీఎం అయితే పొత్తు కుదరదు అంటారు. ఉండదు కదండి. ఆయన అసలే స్పీడ్ మ్యాన్, ఏకపరచాలి. ఎవరైనా చంద్రబాబు నాయుడు అంటే తగ్గి మాట్లాడతాడు. అంటే రేపు పొద్దున్న ఎలా ఉండాలి, ఇది అని చేసుకోవాలి, ఒంగు ఎలా చేసుకోవాలని చదవచ్చు. లోకేష్ బాబుకి అంత క్లారిటీ లేదుగా. సో లోకేష్ గారు సీఎం అయితే వాళ్ళకి కూటమి పొత్తు ఉండదు అంటారు ఫ్యూచర్లో. పవన్ కళ్యాణ్ గారు అనుచరులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ మనం వాళ్ళని గెలిపించాము, వాళ్ళని గెలిపిస్తే మనం వాళ్ళని కూర్చోబెడితే మళ్ళీ నువ్వు పక్క నుండి వాళ్ళని కూర్చోబెడతాను అంటావేంటి? కూర్చుంటే నువ్వు కూర్చో, లేదంటే బయటికి రా, మేమే కూర్చోబెట్టడం ఎలా చేయాలని చెప్తున్నారు. మావిగన్ గురించి ఏమైనా చెప్తారా? జగన్ గారు మావిగన్ గురించి. మావిగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలందరికీ ముందు అవగాహనతో ఉంది కాబట్టి చెప్పారు. జనావాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ రాజధాని డెవలప్ అవ్వాలి కాబట్టి, ప్రాంతం డెవలప్ అవ్వాలి కాబట్టి జనావాసులో పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచన. జనావాసం నివారించకంటే అక్కడ తీసుకెళ్ళి కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఏం చేస్తున్నారు కూడా తెలియట్లా. వచ్చి 24 నెలలు 23 నెలలు అవుతుంది గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి. అక్కడ నేను చూసింది అయితే అయితే కొత్తగా 2-3 రోడ్లు కనబడ్డాయి. అడ్డదారి ఇద్దరు మిగతాది ఏం కనబడలే. ఎక్కడ మట్టి ఎక్కడ దుమ్ము అక్కడే ఉంది. దాన్ని మైండ్లో పెట్టుకొని మేము మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు అది వచ్చి డెవలప్ చేసేస్తారని, ఏదో చేసేస్తారని నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారు. దాని నమ్మకం తగ్గట్టుగా ఆయన డెవలప్మెంట్ ఏం కనబట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నాయో అవన్నీ వాటిని కొద్దిగా ఏదో చిన్న మొదలు పెట్టుకుంటూ వాటిలో నేను తెచ్చాను చెప్పి ప్రసారం చేసుకుని ఈ 4 నెలలు కూడా కలిపేస్తాను అనుకుంటున్నాను. చాలా చోట్ల రోడ్లు వేశారు, గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్ సౌకర్యం కల్పించారు కూటమి వచ్చాక అంటున్నారు ప్రజలు. అసలు సిమెంట్ రోడ్లు దేనికండి? తారు రోడ్డు వేసుకోండి, నేల వేసుకుంటే అవి వర్షం పడే నింకి వాటర్ కానీ భూమిలో నింకి దానివల్ల ఉపయోగం ఉంటుంది. తారు రోడ్డు వేసుకోవడం వల్ల రోడ్ల వల్ల ఉపయోగం ఉంటుంది. ప్రాణాలకే ఇబ్బంది. అది వెళ్ళి అటు పడ్డాడండి బైక్, మోకాలు చెప్పులన్నీ పగిలిపోతాయి. చుట్టుపక్కల ఎక్కడ చూసినా చూడండి మీరు సిమెంట్ రోడ్లు అన్నారు. సిమెంట్ రోడ్లు వేసేసి మిగతా మొత్తం నేలంతా పాడు చేస్తున్నారు. ఆ వాటర్ ఎట్టి వెళ్తుంది కూడా తెలియట్లా, ఎక్కడ వాటర్ కూడా ఇంకట్లా వాటర్ కూడా దొరకని పరిస్థితి అయిపోయింది. సిమెంట్ రోడ్లు ముఖ్యం కదండి, నార్మల్ రోడ్లు ఏమని చెప్పండి. అది 2029 స్వర్ణాంధ్ర గురించి మీ ఒపీనియన్ ఏంటి? స్వర్ణాంధ్ర అయితే పూర్తి అవ్వదండి. ఒక్కళ్ళు వస్తే జగనన్న ఏమైనా వస్తే దాన్ని మావిగాన్ ద్వారా ఏమైనా అన్ని ప్రాంతాలకు డెవలప్ చేయాలి కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఏదైతే అమరావతి ఉందో దాన్ని కూడా డెవలప్ చేస్తారని చెప్పి నేను తెలుసుకుంటున్నాను.